హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పుజ్జమ్మ వ్లాగ్స్. నెవర్ మిస్ ఎ వీడియో, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఈరోజు వీడియోలో చేపల వేపుడు టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. జనరల్గా చేపల వేపుడు చేసేటప్పుడు తక్కువ నూనె వాడి చేస్తే ఈ చేప ముక్కలు అనేవి ప్యాన్కి స్టిక్ అయిపోతూ ఉంటాయి. లేదా డీప్ ఫ్రై కావాలని చెప్పి ఆయిల్ ఎక్కువ వాడితే ఆయిల్లో మసాలా అంతా ఉండిపోయి చేప ముక్కలకు అసలు మసాలా పట్టనే పట్టదు. ఇంకా ఫిష్ ఫ్రై ఏం టేస్ట్ ఉంటుంది చెప్పండి. అలా కాకుండా ఇలా నేను చెప్పే ప్రాసెస్ అండ్ టిప్స్ యూజ్ చేసి జస్ట్ 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యూజ్ చేసి ఒక ½ kg వరకు ఫిష్ని ఫ్రై చేసుకోవచ్చండి హ్యాపీగా. క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు మ్యారినేట్ చేసేటప్పుడు కార్న్ఫ్లవర్ పౌడర్ యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఫిష్ ఫ్రై అనేది క్రిస్పీగా వస్తుందన్నమాట పైన. అయితే ఫ్రెష్గా ఉండే లైవ్ ఫిష్ అయితేనే ఈ ఫ్రైకి చాలా బాగుంటుందండి. కర్రీకైనా కూడా అంతే. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేస్తే ఏమవుతుందంటే చేప అనేది పైనే వేగుతుంది, లోపటి వరకు వేగదనమాట. ఇప్పుడు తయారీ విధానం: చేపలు 2-3 సార్లు శుభ్రంగా కడిగి అందులో తగినంత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి, వీటితో పాటు ఇంకా క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలా అంతా చేప ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ప్యాన్ మీద వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధానంగా చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా ఆయిల్ పైన అప్లై చేసుకొని ఫ్రై చేసుకుంటే ఎక్కువ ఆయిల్ అనేది పట్టదనమాట. నాకు చేప ముక్కలు ఫ్రై అయిపోయినాయండి. ఇంకా ప్లేట్లోకి తీసి ఇలా కొత్తిమీర, నిమ్మకాయతో గార్నిష్ చేసుకున్నాను. మీరు కూడా ఈ ఫిష్ ఫ్రైని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకెక్కడ తిన్నా కూడా ఆ సాటిస్ఫాక్షన్ అనేది మీకు దొరకదు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి, అందరికీ. అలాగే రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ బుజ్జమ్మ వ్లాగ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. మా అప్డేట్స్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.